ఒంగోలులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతలకు దారితీసింది. సమతానగర్ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వన్ టౌన్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఉన్నవారిని ఇవాళ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉండటంపై మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో అరెస్టు చేస్తే ఒప్పుకొనేది లేదన్నారు. ఘర్షణకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఉద్రిక్తతలకు దారితీసింది. సమతానగర్ ఘటనలో పలువురు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై వన్ టౌన్ పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఉన్నవారిని వాళ్ళ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తూ ఉండటంపై మాజీ మంత్రి బాలినేని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో అరెస్టు చేస్తే ఒప్పుకొనేది లేదన్నారు ఆయన. ఘర్షణకు పాల్పడ్డ టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. పోలీసుల తీరు మీద ఆయన ద్వారా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, చాలా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే సంతానగర్ ఘటనకు సంబంధించినటువంటి ఘటన కొనసాగింపుగా రిమ్స్ లో ఒక చిన్న పరామర్శించినప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళినప్పుడు పోలీసులు అడ్డుకోవడం, అక్కడ కార్యకర్తలు కొంత ఆందోళన చేయడం జరిగింది. ఎందుకంటే మన కార్యకర్తలు చూడడానికి పరామర్శించి మీరు అనుమతించలేమని ఏంటని చెప్పి ఆందోళన చేశారు. వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి పోలీసులు ఇవాళ తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇళ్లకెళ్లి భయభ్రాంతికి గురి చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇష్యూ మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెల్లవారుజామున టెర్రరిస్టులాగా ఇళ్లకెళ్లి భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం ఏముందని బాలినేని శ్రీనివాసరెడ్డి తీరుతున్న పరిస్థితి ఉంది. ఒంగోలు వన్ టౌన్ పిఎస్కి వచ్చి పోలీసులతో ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇలాంటి గర్స్ తీసుకొచ్చారు, ఇళ్ళకి భయభ్రాంతికి గురి చేయాల్సిన అవసరం ఏముంది. మరోపక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం ఇప్పటివరకు అధికారులు తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి తీసుకురావడం ఏంటని కూడా ఆయన నిలదీసేటువంటి పరిస్థితి ఉంది. ఆయన వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్ లో ఈ విధంగా పోలీసులు నిలదీసిన తర్వాత టీడీపీ కార్యకర్తలు కొంతమందిని నామమాత్రంగా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. ఈ వ్యవహారం మీద బాలినేని చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. పోలీసుల తీరు మీద పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. ఒకవేళ అలాంటిదే జరిగి మా కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి లోపలేస్తామంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి అంటూ ఆయన పోలీస్ స్టేషన్ లో వచ్చి సిఐ ఛాంబర్ లో కూర్చున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. లోకల్ ఇష్యూస్ మీద అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.